భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో అక్రమ మైనింగ్తో గిరిజన గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. మైనింగ్ పేలుళ్లతో తమ ఇళ్లు బీటలు వాడుతున్నాయని, కొన్ని ఇండ్లు కూలే పరిస్థితికి వచ్చాయని వాపోతున్నారు. అక్రమ మైనింగ్పై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు తోగ్గూడెం గిరిజన గ్రామస్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తొగ్గూడెం గ్రామంలో విచ్చలవిడిగా మైనింగ్ జరుగుతోందనే ఆరోపణలున్నాయి. పాల్వంచ పారిశ్రామిక ప్రాంతానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తొగ్గూడెం గ్రామం. ఇక్కడ వందలాది కుటుంబాలకు వ్యవసాయమే జీవనాధారం. ఇక్కడి భూముల్లో కంకర ఉందని 1970లో గుర్తించారు. అప్పటి నుంచి ఇక్కడ బినామీ పేర్లతో మైనింగ్ చేస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు గ్రామస్తులు. నిబంధనలకు విరుద్ధంగా పొలాల్లోని నల్లరాయిని తీసేందుకు జెలటిన్ స్టిక్స్ తో బ్లాస్టింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న రాళ్లను కంకరగా మార్చేందుకు అధికారులను మేనేజ్ చేసి అక్కడే క్రషర్లను ప్రారంభించారని చెప్తున్నారు స్థానికులు. స్టార్టింగ్ లో 4, ఆ తర్వాత 9 మంది, ప్రస్తుతం 6 బినామీ పేర్లతో క్వారీలను నడుపుతున్నారని చెబుతున్నారు. 50 మీటర్ల వరకే ప్రభుత్వ అనుమతులు ఉండగా 100 మీటర్లకు పైగా తవ్వకాలు చేస్తున్నారని, నిషేధంలో ఉన్న బాంబులను, భారీ యంత్రాలను వాడుతున్నారని చెబుతున్నారు. క్వారీల్లో స్కిల్డ్ వర్కర్లు లేరని, బ్లాస్టింగ్ సమయంలో భద్రతా ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఈ తోగ్గూడెం తండా 50 సంవత్సరాలు అవుతుంది. మా తాత వాళ్ళంతా ఉన్న కాడ నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఊరిలో రాయి కూడా కొట్టినాం. ఇప్పుడు ఏంటంటే బ్లాస్టింగ్లు బాగా పెట్టి మందులు బాగా పెడతారు. ఈ ఇల్లు మొత్తం క్రాకులు వచ్చి పెచ్చలు వేసిపోతున్నాయి. దీనివల్ల ఇల్లు గురవటం పెచ్చలు వేయటం. క్వారీలను ఆనుకుని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ భూములను కూడా ఆక్రమించారని ఆరోపిస్తున్నారు స్థానికులు. బ్లాస్టింగ్లతో గ్రామంలో ఇండ్లకు బీటలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాలు దెబ్బతింటున్నాయని, పొల్యూషన్తో అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోతున్నారు. భారీ రిగ్గింగ్ మిషన్లు, బాంబులతో బ్లాస్టింగ్ చేయడంతో బండరాళ్లు మీద పడి పశువులు చనిపోతున్నాయని ఆరోపిస్తున్నారు స్థానిక రైతులు. పెద్ద మనిషికి పోతే ఎవరు మాట్లాడవద్దు, మంచిగా ఇల్లు ఏం కాలేదు, మంచిగా ఉందని చెప్తున్నారు స్వామిలు. ఇవాళ మేము చచ్చిపోయేది దానికి ఇవాళ పగులు గాతం వల్ల బాంబు పెడుతున్నారు. బాగా వాసన కడుతుంది. అట్లా మూసుకొని ఉంటాం. కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, కాలు నొప్పులు, కూస్తే లేకపోతున్నాం మేము. అవి గాతాలు వెళ్ళినప్పుడు బాగా వాసన వస్తున్నాయి, దాంతో మాకు రోగాలు వస్తున్నాయి. క్వారీ తవ్వకాల్లో లేబర్ యాక్ట్లను గాలి కొదిలేశారంటున్నారు స్థానికులు. వ్యాపారులు మైనింగ్ ద్వారా కోట్లు సంపాదిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ ఎగ్గొడుతున్నారని తెలుస్తోంది. మైనింగ్ సిండికేట్ కు రెవెన్యూ, మైనింగ్ సహా పలు ప్రభుత్వ శాఖలు ప్రత్యక్షంగానే సహకారం అందిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. గాతాలు, పెద్ద పెద్ద గాతాలు, బోర్ గాతాలు వేస్తున్నారు, తోటాలు పెడుతుండ్రు. ఇది అది పెట్టి వాళ్ళు అసలు పట్టించుకోవటం లేదు. పైన 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. ఇంట్లో గోడ పగలటం, ఇది పగలటం, అది పగలటం అవుతుంది. జబ్బులు ఎక్కువ అవుతుంది సార్. ఇల్లు మొత్తం ఇక పెద్ద పెద్ద బెచ్చలు పడుతుంది సార్. ఇంట్లో పండుకోవటం లేదు సార్. బాగా బయటనే పండుకుంటున్నాం చలికాలంలో. ఎవరు పట్టించుకోవటం లేదు. చట్టాలకు విరుద్ధంగా అక్రమ వ్యాపారం చేస్తున్న క్వారీ నిర్వాహకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు తొగ్గూడెం గ్రామస్తులు. ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న తొగ్గూడెం మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కోరి వల్ల మా ఇల్లు కురుస్తున్నాయి, బాగా పగిలిపోయినాయి మొత్తం. ఈ గాతాలు పెరుస్తూ అది పాములు వేస్తున్నారు సార్. ఎంత చెప్పినా మాట వినట్లేదు వాళ్ళే బాగా మందు వేసి ఆ మందు వాసన చూస్తే అందరికి జ్వరాలు, ఈ ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, అందరికీ అదే బాధ సార్. ఎంత చెప్పినా వాళ్ళు అదే పని చేస్తున్నారు. ఈ చిన్న వయసులో ఈ మోకాలు నొప్పి వస్తుంటే ఎన్ని సంవత్సరాలు సార్ ఇంకా బతికేది మేము? తొగ్గూడెంలో మైనింగ్ జరుగుతున్న ప్రాంతం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. ఏజెన్సీ చట్టాల ప్రకారం గిరిజనులు మాత్రమే పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకుని ఏజెన్సీ ప్రాంతంలో మైనింగ్ చేయాలి. కానీ గిరిజనేతరులు మైనింగ్ చేస్తూ ఏవైనా కేసులు నమోదైతే గిరిజనులను బలి చేస్తున్నారని చెప్తున్నారు స్థానికులు. విసా చట్టం ప్రకారం మైనింగ్ నిర్వహిస్తున్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ 6 నెలలకొకసారి గ్రామ సభ నిర్వహించాల్సి ఉంటుంది. క్వారీలను తనిఖీ చేసి ప్రభుత్వానికి రాయల్టీ సొమ్మును చెల్లించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ తొగ్గూడెం క్వారీల్లో రాయల్టీ కాదు కదా, గ్రామ పంచాయతీకి పన్ను రూపంలో కూడా చెల్లించట్లేదని ఆరోపణలున్నాయి.
గ్రామస్తుల ఫిర్యాదుతో మైనింగ్ మాఫియాపై చర్యలు చేపట్టారు అధికారులు. అక్రమంగా నడుపుతున్న క్వారీలకు వాహనాలు రాకుండా చుట్టూ కందకాలు తవ్వి ఫెన్సింగ్తో మూసివేశారు. నామమాత్రపు చర్యలతో సరిపెట్టకుండా కఠినంగా వ్యవహరించి మైనింగ్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు జనం.